గంగా నది మీద కట్టిన బ్రిడ్జి మీద నుంచి వస్తున్న నేను నా వెనక చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇది ప్రయాగరాజ్ సంగమేశ్వర నదిలో కట్టిన వంతెన, గ్యాస్ సిలిండర్ల మీద కట్టిన వంతెన. పక్క చూడండి, ఎడం పక్కకు చూడండి, కుడి పక్కకు ఎడం పక్కకు కుడి పక్కన ఉండే చూడు గ్యాస్ సిలిండర్ లాగా. ఇవి చాలా బరువు ఉంటాయి, వాటిల్లోంచి నీళ్ళు వెళ్ళిపోతాయి, ఎంత వరద వచ్చినా కానీ ఏం కాదు. ఇది వచ్చేసి గంగా నది. ఈ గంగా నది మీద కట్టిండ్రు. 3 నదులు 3 సాట్ల నుంచి ప్రయాణించి ఒక సాట కలుస్తాయి. గంగా నది, యమునా నది, వచ్చేసి ఇంకొక నది వచ్చేసి ఈ 3 నదులు అవేంటి అంటే గంగా నది, యమునా నది, ఇంకొకటి వచ్చేసి సరస్వతి నది. ఈ 3 నదులు ఒకసాట కలిస్తే ఆ కలిసే చోటునే సంగమేశ్వరం అంటారు. సంగమేశ్వరం అక్కడనే వీళ్ళంతా స్నానం చేస్తారు. ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళకు వచ్చిన సనాతన ధర్మ భక్తులందరూ. ఇప్పుడు మనం నడిచేది, ఇప్పుడు మన వెనకాల వస్తున్నది గంగా నది మీద కట్టిన వంతెన, సిలిండర్ల వంతెన. ఇది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది. మొత్తం నీళ్ళు. వెనక మనిషి నవ్వుతున్నాడు, అంటే ఎర్రిలేసిన వాళ్ళు ఉంటారు కదా, అలా నవ్వుతున్నాడు వెనక మనిషి. ఎర్రి నవ్వులు, అది విషయం. చాలా మంది అసలు మనము వర్ణించలేం. అయినా కానీ నీళ్ళు వస్తున్నాయి ఫుల్గా, అది విషయం. మనము వంతెనను దాటి బయటికి వచ్చేస్తాము. అక్కడక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఎవరు నదిలోకి దిగకుండా చూస్తుంటారు. అక్కడక్కడ ప్రతి వంతెన దగ్గర ఉంటారు సిఆర్పిఎఫ్ వాళ్ళు. ఎందుకంటే సనాతన ధర్మ హిందువులు ఈ ప్రయాగరాజ్ కుంభమేళకు వచ్చి నదిలో దూకడము, ఎవరైనా నదిలో కొట్టకపోతుంటే చూసి వాళ్ళు కాపాడుతారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు, వాళ్ళ బృందం మొత్తం. అది ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ప్రయాగలో జరిగిన కుంభమేళ దృశ్యం. వంతెన నుంచి పూర్తిగా బయటికి వచ్చేసినాం. ఆమె కూడా నవ్వుతుంది పక్కన అమ్మగారు. చిత్రం బాగా. ఇది కుంభమేళ. మన కుంభమేళ చాలా అద్భుతమైన రీతిలో జరిగింది. కుంభమేళ అంటే కుంభుహై అంటే 114 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ, అది విషయం. ఇంకా చూపిస్తా దృశ్యాలు. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తేనే నెక్స్ట్ వీడియోలు పెట్టడానికి మన వల్ల అవుతుంది. మన యూట్యూబ్కు మనీ రావాలి. మనీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియో పూర్తిగా చూడడం. ఈ వీడియోను ప్రయాగరాజ్ కుంభమేళలో వచ్చిన జనాల రకరకాల ప్లేసెస్ తీసిన వీడియో కాబట్టి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదో. ప్రయాగరాజ్ నది మీద ఉన్న వంతెన ఇది. అంటే ఈ గంగా నది పారుతుంది కదా, గంగా నది, యమునా నది, సరస్వతి నది, దీని కింద నుంచి బారిపోతాయి నీళ్ళు. ఈ వంతెన కింద నుంచి పోతాయి. దాని మీద వంతెన కట్టిండ్రు. కార్లు, జీపులు, మోటార్ సైకిళ్ళు పోవడానికి వంతెన. అద్భుతంగా ఉంది వంతెన. పక్కన లైట్లు కూడా వేసిండ్రు సైడ్ వంతెనకు, కలర్ లైట్లు. కుంభమేళ అయితే చాలా అద్భుతంగా జరిగింది. మనం అనుకోవడానికి, నేను చూసా కాబట్టి. ఇది నేను బైక్ మీద పోత తీసిన దృశ్యం, అంటే వీడియో. ఈ వంతెన చాలా అద్భుతంగా ఉంది, కలర్ లైట్లతో అలంకారంగా ఉంది ఈ యొక్క వంతెన. కార్లు, జీపులు, మోటార్ సైకిళ్ళు ఎక్కువ పోతాయి ఈ వంతెన మీద, అది విషయం. జై శ్రీరామ్. ఇంకొక చూపిస్తా, ఇంకా ఉన్నాయి.
ప్రయాగరాజ్ జంక్షన్. ప్రయాగరాజ్ జంక్షన్లో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. 2 జంక్షన్లు ఉన్నాయి ప్రయాగరాజ్లో. ప్రయాగరాజ్ శివ్కి జంక్షన్ ఒకటి వచ్చేసి, రెండవది వచ్చేసి ప్రయాగరాజ్ జంక్షన్. ప్రయాగరాజ్ జంక్షన్ వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియో ప్రయాగరాజ్ జంక్షన్. అంటే ఇది కొత్తగా కట్టిన జంక్షన్ ఇది. ఇంకో పాత జంక్షన్ వచ్చేసి ప్రయాగరాజ్ శివ్కి జంక్షన్, అది సెకండ్. అంటే అది పాత జంక్షన్, ప్రయాగరాజ్ శివ్కి జంక్షన్. ఇప్పుడు మీకు చూపించేదే ప్రయాగరాజ్ జంక్షన్, కొత్తగా కట్టిన జంక్షన్లో ఎక్కువ మంది జనాలు. రైలు ఆగింది. కుంభమేళకు చాలా మంది వచ్చిన వాళ్ళు దిగిండ్రు రైలు. చాలా మంది జనాలు. అది ప్రయాగరాజ్ స్టేషన్, రైల్వే స్టేషన్. రైలుకు ప్రయాగరాజ్ కుంభమేళలో జరిగే దృశ్యాలు ఒక ఫ్లెక్సీలాగా తయారు చేసి, స్టిక్కర్ ఫ్లెక్సీలాగా రైలు పెట్టెలకు అతికించిండ్రు. కుంభమేళలో నాగసాధువులు, అఘోరాలు అంటే ఏమేమి ఉంటాయి కుంభమేళలో మనం చూడదగింది అనే విషయము ప్రతి పెట్టెకు స్టిక్కర్ రూపంలో తయారు చేసి ప్రతి పెట్టెకు అతికించిండ్రు. కుంభమేళకు వెళ్ళే ప్రతి ట్రైను పెట్టెకు, ప్రతి పెట్టెకు. అది చూడండి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నదో. ప్రయాగరాజ్ నడిచే ట్రైన్లకు అతికించిన స్టిక్కర్లు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ రైల్వే స్టేషన్ ప్రయాగరాజ్ ముందు స్టేషన్ పోతే ఉంటుంది. ప్రయాగరాజ్ స్టేషన్ అవకల అంటే ఇప్పుడు ప్రయాగరాజ్ వచ్చేటోళ్ళు ఉంటారు కదా, ప్రయాగరాజ్కు దాని ముందు స్టేషన్ ఇది. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన పాత స్టేషన్, రాయితో కట్టిండ్రు మొత్తం ఈ స్టేషన్. పైన రేకులు వేసిండ్రు, సిమెంట్ రేకులు. రైలు ఈ స్టేషన్లో నుంచి చాలా వేగంగా వెళ్తాయి ట్రైన్లు, ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది రైలు పట్టాలు. అందుకు ఈ స్టేషన్ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తాయి రైళ్ళు. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా.